బుధవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనంలో ఆ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి హరిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం భూమిలో 70 నుండి 80% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఆ కౌలు రైతుల రక్షణ కోసం గతంలో ఉన్న అన్ని చట్టాలను పాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందన్నారు. పంట సాగు హక్కు చట్టం CCRC తీసుకొచ్చిందని, దాంతో భూ యాజమాన్య సంతకం తప్పనిసరి చేశారన్నారు. కాల పరిమితి కూడా 11 నెలలు మాత్రమే పెట్టారు. దానితో భూ యాజమానులు కౌలు రైతులకు కార్డులు ఇవ్వడానికి ఇష్టం లేక సంతకాలు చేయడం లేదని, ఫలితంగా కౌలు రైతులకు కార్డులు రాలేదన్నారు. కార్డులు రాకపోతే ఈ క్రాప్ పంట రుణాలు, నష్టపరిహారం, పంటల బీమా, మద్దతు ధరలు ఏమీ పొందలేకపోయారన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ CCRC చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో నూతనంగా ఈ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం కౌలు చట్టం మోసాయిదా తయారు చేయడంతో పాటు ప్రాంతీయ సమావేశాలు కూడా జరిపి రైతులకు, కౌలు రైతుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఇప్పటికే గత ఖరీఫ్, ఈ రబీల్లో కొత్త కౌలు చట్టం ద్వారా కార్డులు పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు భూ యాజమాన్య సంతకం తొలగించి కులాల వివక్షత లేకుండా కౌలు రైతులందరికీ ప్రయోజనం చేకూరేటట్లు నూతన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. మేము కూడా అనుకుంటాం గ్రౌండ్ కర్నూలు అన్ని కర్నూలు ఇల్లు వచ్చినాయి. అది అసలు ఏం కాలేదు. వ్యవసాయం గురించే కాదు, డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుంది. ఇంకొక వాట డిప్రెషన్ ఎక్కువ జరిగిందంట. కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది సిటీ కాబట్టి ఆటోమేటిక్గా డిప్రెషన్ కూడా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ డిపెండెన్స్ మీద ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా కౌలు వ్యవసాయం నడుస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పాత కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త కౌలు చట్టం తెస్తామని, అది కౌలు రైతులకి చాలా మేలు చేకూరుస్తుందని చెప్పేసి బ్రహ్మాండమైన హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిపోతున్నా ఇప్పటి వరకు కౌలు చట్టానికి సంబంధించి మాట మాత్రం కూడా మాట్లాడట్లేదు. పైగా ఏంటంటే ముసాయిదా చట్టాన్ని తయారు చేసి కౌలు రైతులతో చర్చలు జరిపారు. అంటే నమ్మించి కౌలు చట్టం తీసుకురాకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందనిపిస్తుంది. అందుకనే రేపు వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే లోపు కొత్త కౌలు చట్టం తీసుకురాకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే అష్టదిగ్బంధనం కౌలు రైతులు చేస్తారు. అంతవరకు తెచ్చుకోకుండా కౌలు చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు కౌలు చట్టాన్ని తీసుకురాకపోతే మే నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు. అంటే కౌలు రైతులు కార్డులు ఇవ్వకోకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు భూ యజమానులకి, వ్యవసాయం సాగు చేయని భూస్వాములకి, పెట్టుబడిదారులకి వేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతాం. అందుకని ఇట్లాంటి వ్యవసాయం సాగు చేసి ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతలకి అన్యాయం చేస్తే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. అట్లాగే చాలా అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కరువు మండలాలు కూడా ప్రకటించింది. కర్నూలు అర్బన్ ఏమో కరువు మండలం అంట. వలసలు వెళ్ళిపోయి పంటలు పూర్తిగా పోయి నీళ్లు లేక కనీసం పశువులకి మేత లేక ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మండలాలు ఏంటంటే కరువు మండలాల్లో ప్రకటించలేదు. అంటే ఆఫీసుల్లో కూర్చుని లెక్కలు తీసుకుని పిచ్చి లెక్కలతో ఏంటంటే కరువు మండలాలు ప్రకటించడం ఈ ప్రభుత్వం యొక్క గుడ్డితనం, చేతకాంతనంగా ఉంది. అందుకనే కరువు మండలాలను రివైజ్ చేయాలి. ఎక్కడైతే